తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి ఒక సంచలనాత్మకమైనటువంటి కథనాన్ని ఏడు కొండల మీద ఏమిటిది అంటూ ఆంధ్రజ్యోతి హైలైట్ చేసింది. టీటీడీలో అసలు ఏం జరుగుతోంది, సొంత నిబంధనలు తీర్మానాలనే ఎందుకు తొంగలో తొక్కుతున్నారు, మొన్నటికి మొన్న ఇకపై ప్రైవేట్ ఆలయాలను టీటీడీ పరిధిలోకి తీసుకోరాదనే నిబంధనలు బుట్టదాఖలు చేశారు. టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణ ఊరిలోని ఆలయాన్ని టేక్ ఓవర్ చేశారు. ఇప్పుడు తిరుమలలో కొత్తగా అతిథి గృహాల నిర్మాణానికి స్థలాలు కేటాయించరాదనే తీర్మానాన్ని పక్కన పెట్టేశారు. నిబంధనలు నైతిక విలువల్ని చెత్తబుట్టలో పడేసి టీటీడీ బోర్డు సభ్యుడైన జంగా కృష్ణమూర్తి సూచించిన ట్రస్ట్కి స్థలాన్ని కేటాయిస్తూ తీర్మానం చేశారు. టీడీపీ హయాంలో కొండ మీద అంతా సవ్యంగా సాగుతున్న నిబంధనలు పక్కాగా అమలవుతాయని భావిస్తున్న వాళ్ళు తాజా పరిణామాలతో విస్తుపోతున్నారు. ఆయన పేరు జంగా కృష్ణమూర్తి. ఆయన కాంగ్రెస్ హయాంలో ఆ తర్వాత వైసీపీ హయాంలో టీటీడీ బోర్డు సభ్యుడిగా పనిచేశారు. టీడీపీలో చేరి కూటమి సర్కారులో మరోసారి టీటీడీ బోర్డు సభ్యుడయ్యారు. ఇదే కృష్ణమూర్తికి మరో ప్రత్యేకత కూడా ఉంది. కొండ మీద అతిథి గృహం నిర్మించాలన్నది ఆయన లక్ష్యం. దీనికోసం 2005 నుంచి ఆయన పట్టువదలను విక్రమార్కుడా ప్రయత్నిస్తూనే ఉన్నారు. 2005లో కాటేజీ డొనేషన్ స్కీమ్ కింద ఆయన వ్యక్తిగతంగా దరఖాస్తు చేసుకున్నారు. దీంతో 2005 జూలై 31 టీటీడీ బోర్డు స్థలం కేటాయించింది. అయితే ఈ పథకం కింద అప్పటిదాకా ఉన్న 10 లక్షల డొనేషన్ 50 లక్షలకు పెంచు తీర్మానం చేసింది. అయితే గడువులోగా డొనేషన్ చెల్లించకపోవడంతో 2006 జూలై 27న అప్పటి టీటీడీ స్పేస్ అథారిటీ జంగా పేరిట చేసిన స్థల కేటాయింపులు రద్దు చేసింది. అయినా కృష్ణమూర్తి తన ప్రయత్నాలు ఆపలేదు. అందుకు అప్పటి వైఎస్ ప్రభుత్వం కూడా సహకరించింది. ప్రత్యేక కేసుగా పరిగణించి ఆయన పేరిట స్థలాన్ని కేటాయించాలని 2008 అక్టోబర్లో దేవాదాయ శాఖ ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ టీటీడీ ఆయనకు స్థలం కేటాయించలేదు. తర్వాత 2019లో వైసీపీ ప్రభుత్వం రావడంతో ఆ పార్టీలోని జంగా కృష్ణమూర్తి మరోసారి తన ప్రయత్నాలు ప్రారంభించారు. జంగా వినతి మేరకు తిరుమలలో స్థలం కేటాయింపును పునరుద్ధరిస్తూ 2021 డిసెంబర్ 11 అలాగే 2022 సెప్టెంబర్ 24న టీటీడీ బోర్డు తీర్మానాలు చేసింది. అయితే అప్పటికే కాటేజ్ డొనేషన్ స్కీమ్ కింద డొనేషన్ మొత్తం కోటికి చేరింది. ఆ మొత్తం వెంటనే చెల్లించి స్థలం స్వాధీనం చేసుకోవాలని టీటీడీ కోరగా ఆయన 10 లక్షలు మాత్రమే చెల్లించారు. అది కూడా గడువు దాటిపోయాక ఇక్కడ ఆయన ఇంకో మెలిక పెట్టారు. స్థలాన్ని తన పేరిట కాకుండా ఓం శ్రీ నమో వెంకటేశయ్య గ్లోబల్ ట్రస్ట్ పేరిట కేటాయించాలని కోరుతూ 2023 జనవరి 4న టీటీడీకి లేఖ రాశారు. అలాగే డొనేషన్ చెల్లింపునికి నెల గడువు కావాలని జంగా కోరారు. ఆ గడువు కూడా దాటిపోయిన తర్వాత 2023 మార్చి 1న 50 లక్షలు మాత్రమే టీటీడీకి చెల్లించారు. దీని మీద 2023 ఏప్రిల్ 15 జంగా కృష్ణమూర్తికి స్థల కేటాయింపును పునరుద్ధరిస్తూ ఇచ్చిన గత ఉత్తర్వులు రద్దు చేసింది. పైగా డొనేషన్ మొత్తాన్ని 2023 మే 20న వాపస్ చేసేసింది. ఇంత జరిగినా జంగా వదలలేదు. స్థలం కేటాయించాలని కోరుతూ 2023 అక్టోబర్ 19న మరోసారి టీటీడీని కోరారు. కుదరదని టీటీడీ తేల్చి చెప్పింది. అంతేకాదు ట్రస్ట్ పేట స్థలం కేటాయించడం దేవస్థానం విధానాలకు విరుద్ధమని కూడా స్పష్టం చేసింది. ఇదంతా వైసీపీ ప్రభుత్వంలో జరిగింది. 2024లో కూటమి ప్రభుత్వం వచ్చింది. జంగా కృష్ణమూర్తి టీడీపీలో చేరారు. మూడోసారి బోర్డు సభ్యుడయ్యాడు. మరోసారి స్థల కేటాయింపు ప్రయత్నాలు మొదలుపెట్టారు. తిరుమలలో అతిథి గృహ నిర్మాణానికి తాము సూచిస్తున్న ట్రస్ట్కి స్థలం కేటాయించట్టు 2025 జూన్లో టీటీడీని కోరారు. అనేక మంది అభ్యర్థులను నిర్బంధంగా తోసిపుచ్చిన టీటీడీ జంగా పట్ల ప్రేమ చూపించింది. ఈ విషయాన్ని ప్రభుత్వానికి పంపుతూ 2025 జూలై 22 జరిగిన పాలక మండలి సమావేశంలో తీర్మానించింది. అయితే స్థలం ఇవ్వాలనుకుంటున్నారా వద్దనుకుంటున్నారు, మీ సిఫార్సు ఏంటో స్పష్టంగా చెప్పండి. 2025 సెప్టెంబర్ 18 దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి టీటీడీకి లేఖ రాశారు. 2025 అక్టోబర్ 28న బోర్డు సమావేశమై తిరుమలలో స్థలం కేటాయింపు విషయంలో కఠిన నిబంధనలు అమల్లో ఉన్నాయని చెప్తున్న జంగా మేరకు ఓం శ్రీ నమో వెంకటేశయ్య ట్రస్ట్ పెట్టి స్థలం కేటాయిస్తూ తీర్మానం ఆమోదించి ప్రభుత్వానికి పంపింది. రాజశేఖర రెడ్డి ప్రభుత్వము నిబంధనలకు విరుద్ధంగా చేయలేదు, జంగా కృష్ణమూర్తికి కఠినంగానే వ్యవహరించింది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము కఠినంగానే వ్యవహరించింది. ఆ రెండు ప్రభుత్వాల మీదన నిందలు మోపి దుర్మార్గపోయినటువంటి ఆరోపణ చేసి ఇప్పుడు మాత్రం యనమల రామకృష్ణుడు కోరితే వాళ్ళ గుడిని తీసుకెళ్ళి ఇచ్చేస్తారు. ఇప్పుడు జంగా కృష్ణమూర్తికి ఇట్లాగా ట్రస్ట్ పేరుతో స్థలాలు ఇచ్చేస్తారు, ఇతరులు మాత్రం నిందిస్తారు. ఇప్పుడు ఆంధ్రజ్యోతి అది రాసుకొచ్చింది. నిజం తెలిసిందే.